ప్రేమ కలిగిన మా తండ్రి, గడిచిన కొద్ది కాలం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఉదయకాల సమయం తండ్రి, నీ యొక్క సన్నిధిలో తండ్రి మేమందరం తండ్రి కూడి ఉన్నాం తండ్రి. అందును బట్టి తండ్రి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మొదటగా జయశాలి గారి నోటి నుండి ఎన్నో విలువైన సంగతులు, మా యొక్క జీవితాలకు అవసరమైన ఎన్నో విషయాలు తండ్రి మేము విన్నాం తండ్రి. అలాగే కొద్దిసేపు నీ పక్షాన నిలబడి కొన్ని సంగతులు మిమ్మల్ని గూర్చి మేము ధ్యానిస్తుండగా తండ్రి సమయోచితమైన జ్ఞానమును నాకు దయచేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను అండి. ఈరోజు పాఠం అర్పణ. ఏమండి, అర్పణ అనగానే కొన్ని సంగతులు, కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం వస్తుంది. ఈ అర్పణ అన్నది ఈరోజు ఇప్పుడున్న కాలంలో మనం వింటున్నామా లేదా చెప్పండి? వింటున్నాం. ఎంతోమంది ఎన్నో అర్పిస్తున్నారు ఈ కాలంలో కూడా. ఇంకా అన్యుల్లో చూసుకుంటే ఇదిగో కోడిని, మేకని ఇచ్చి అర్పణలు ఇచ్చేవాళ్ళు వాళ్ళలోనూ ఉన్నారు. అలాగే ఈరోజు క్రైస్తవులుగా పిలువబడి కొన్ని ఆచారాలను పాటిస్తూ ఈ రోజుకి కూడా ఈ అర్పణలు అనేవి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే ఆ బైబిల్లో కూడా ప్రారంభం నుంచి బైబిల్లో రాయబడిన సందర్భాల్లో ఎంతోమంది అర్పణలు ఇచ్చారు, దేవునికి ఎన్నో సమర్పించుకున్నట్టు మనం బైబిల్లో చూసుకుంటాం. లోకంలోనూ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అలాగే బైబిల్లో కూడా ప్రారంభం నుంచి కూడా మనకి ఈ విషయాలు అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఎవరండి అసలు మొట్టమొదట అర్పణ అన్నది ఇచ్చిన వారు ఎవరు అనగానే ఒకళ్ళ పేరు వస్తుంది. ఎవరండి? ఎవరు మొట్టమొదట అర్పణ ఇచ్చింది ఎవరో తెలుసా? కయ్యను అర్పణ ఇచ్చాడు. చూసుకుందాం ఆ మాట. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం. అసలు అర్పణ మొట్టమొదట ఎవరిచ్చారు అనగానే ఎవరు కనిపిస్తారో తెలుసా? మొదటి పేరు ఏం కనిపిస్తుందో తెలుసా? కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. చాలండి. అంటే మొట్టమొదట అర్పణ ఎవరిచ్చినట్టు మనకు కనిపిస్తుంది? కయ్యను. ఆ తర్వాత ఎంతోమంది అర్పణలు ఇచ్చారు, ఎంతోమంది బలులు అనేవి ఇచ్చారు, దేవునికి ఎన్నో సమర్పించిన వారు ఉన్నారు. అబ్రహాం ఇచ్చాడు అర్పణలు. ఏమండి, అబ్రహాం ఇచ్చాడు అర్పణలు, ఇస్సాకు ఇచ్చాడు అర్పణలు, యాకోబు ఇచ్చాడు అర్పణలు. పైగా అర్పణలు ఇస్తూ కట్టిన ప్రతి చోట కూడా ఉన్న ప్రతి చోట అర్పణ ఎక్కడ ఇచ్చినా సరే ఏం చేసేవాళ్ళు? వాళ్ళు బలిపీఠాలు కట్టి అర్పణ ఇవ్వడం అనేది జరిగింది. అంటే దాని ద్వారా కూడా దేవుని సువార్తను ప్రకటించినట్లు వాళ్ళ యొక్క చరిత్రలో మనకి కనిపిస్తుంది. అంటే ప్రారంభంలో దేవునికి అర్పణలు ఇచ్చిన సందర్భంలో అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబులు కానీ దేన్ని ప్రచురం చేశారో తెలుసా? దేవునికి బలిపీఠాలు కట్టి అర్పణలు ఇచ్చిన ప్రతి సందర్భంలో దేవుడు ఉన్నాడు, ఆయనకి మనం ఏదో ఒకటి అర్పించాలి, మనం ఆయనకి విలువైంది మనం ఆయనకి ఇవ్వాలి అన్న విషయాన్ని తెలపడానికి ఈ యొక్క అర్పణ అనేది ప్రారంభం నుంచి కూడా ఉపయోగపడింది. అవునండి. అలాగే ఒక కాలం వచ్చింది, అదే మోషే గారి కాలం వచ్చింది. మోషే గారి కాలం వచ్చిన తర్వాత కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలుగా ఇదిగో ఈ అర్పించే విషయంలో కొన్ని ఆజ్ఞలుగా ఇచ్చాడు వాళ్ళకి. ఏంటి ఆజ్ఞలు అని ఆలోచిస్తే నిర్గమాకాండము 29వ అధ్యాయము 18వ వచనం. నిర్గమాకాండము 29వ అధ్యాయం 18వ వచనం. బలిపీఠము మీద 17వ వచనం నుండి మనం చదువుకుందాం. 17వ వచనం, నిర్గమాకాండము 29వ అధ్యాయం 17వ వచనం. అంతట నీవు ఆ పొట్టేళ్ళను దాని అవయములను దేనికది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్ళను కడిగి దాని అవయముల్లోను తలతోనూ చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేళ్ళంతయు దహింపవలను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల
హోమము. ఏమన్నాడండి? ప్రారంభంలో ఎంతోమంది బలులు ఇచ్చారు. ఒక కట్టడగా ఒక నియమాన్ని ఇస్తున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఇశ్రాయేలీకి కట్టడగా నియమంగా ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు అనగానే, బలులు ఇవ్వగానే ఒక ప్రాసెస్ చెప్పడం అక్కడ మనకు కనిపిస్తుంది. అవునా? ఏదైనా ఏం చేసేది? కాల్చేసేదే కదా. అవునా? ఎలా చంపినా ఏం చేయాలి? దాన్ని కాల్చేయాలి. ఏమైపోద్ది? అది బూడిద అయిపోద్ది. అది ఎలా అయితే ఏముంది? బూడిదయ్యేది అవయవాలు విడదీసి అయితే ఒకటి, అవయవాలతో కలిసి అయినా ఏమొస్తుంది చివరికి? దాంట్లో నుంచి బూడిదే కదండి వచ్చేది. అలాగే ఇంకో సందర్భం మనం చూద్దాం. లేవీకాండము 1వ అధ్యాయము 17వ వచనం. లేవీకాండము 1వ అధ్యాయం 17వ వచనం. ఏమండి? అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను కానీ ఏం చేయాలి? అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలపైని దాన్ని దహింపవలనని, అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఏమండి? ఇందాకడ చెప్పిన ప్రాసెస్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఒకటేనా? ఏమండి? ఇందాకడ ఏమన్నాడు? అదిగో దాన్ని చంపినప్పుడు ఏం చేయాలి అంటే అవయవాలను విడదీయాలి, కాళ్ళను విడదీయాలి. మళ్ళీ అది కాల్చేటప్పుడు ఏం చేయాలి? తలను చేర్చాలి, కాళ్ళను కూడా ముందు విడదీయమన్నాడు. తర్వాత కాల్చేటప్పుడు ఏం చేయమంటున్నాడు? చేర్చమంటున్నాడు. ముందు విడదీయడం ఎందుకు, కాల్చేటప్పుడు చేర్చడం ఎందుకండి? అంతేనా? అదేనా అక్కడ మీరు చదువుకున్నారు? అంటే ఒక ప్రాసెస్ అనేది చెప్తున్నాడు. అలా నువ్వు చేస్తే అంట ఏంటంటది? యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఏమండి? ఆ కాలం నుండి ఈ కాలం వరకు మనం మాట్లాడుకుంటే ఏది ఇంపైన సువాసనగా ఉంటుంది? ఆలోచించండి. కాల్చింది ఇంపైన సువాసనగా ఉంటుందా? అదవుతుందండి. కూర వండింది ఇంపైన సువాసనగా ఉంటుందా? చక్కగా మసాలాలన్నీ వేసి, ఏమండి, చక్కగా ఉప్పు కారం దట్టించి చక్కగా ఏపుతున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది అది? ఇంపైన సువాసనగా ఉంటుంది. ఇప్పుడు మరి దేవుడు అంట ఏం చెప్తున్నాడు? ఇదిగో అవయవాలు విడదీయాలి, విడదీసిన తర్వాత అవన్నీ సరి కలిపి కాల్చాలి. కాల్చిన తర్వాత అది ఎలా ఉందంట? ఆయనకి ఇంపైన సువాసనగా ఉందంట దహన బలి. అలాగే తర్వాత రెండవదిగా చూసుకుంటే ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ కూడా ఇదిగో అవయవాలను ఇక్కడ తీయకూడదు. ఏం చేయమన్నాడు? దాని రెక్కల సందున చీల్చి దాన్ని దహన బలి మళ్ళీ చేయమంటున్నాడు. ఇది కూడా ఎలా ఉందంట? ఇంపైన సువాసన గల హోమము. ఇప్పుడు మనం కామన్గా ఆలోచించిన దీని నుండి ఇంపైన సువాసన రాదు కదా. అవునా? ఈ కాలంలో అయినా ఆ కాలంలో అయినా, ఈ కాలంలో ఉన్నన్ని వెరైటీస్ లేకపోయినా వాసనలు వచ్చాయి. ఆ కాలంలో వండితేనే కొంచెం బాగుంటుంది. మరి దేవుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే, ఆయనకు వచ్చే వాసన అని నీకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే, ఆయన చూస్తున్న సువాసన జంతువుదైతే కాదు. అర్థమవుతుందండి? జంతువుదైతే కాదు. మరి ఏది సువాసనగా ఆయనకి కనిపిస్తుంది? ఏమండి? బైబిల్ అనగానే పైన మనం ఆలోచిస్తే దాని యొక్క భావం మనం అర్థం చేసుకోలేం. దాని గురించి ఆలోచించాలి, విశ్లేషించాలి. ఇదిగో బైబిల్లో ఎక్కడ ఏ సందర్భాలు రాయబడినవో మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు అసలు ఎందుకు ఇది ఆ మాట అన్నాడో తెలుస్తుంది. ఎందుకు ఆ మాట అన్నాడు దేవుడు అనగానే ఆయన చెప్పాడు ఒక మాట. అదే యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మాట ఎందుకు మాట్లాడాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యందు భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. అంటే ఈ ప్రాసెస్ అనేది చేసే విధానంలో ఆయన ఏం చూస్తున్నాడు? మనుషుల దగ్గర
ఏం చూస్తున్నాడు? భయం. ఇదిగో నాకు భయపడాలి, నేను చెప్పిన మాట చెప్పినట్టు వినాలి, నాకు లోబడాలి. అందుకే ఈ ప్రాసెస్ ఎందుకు పెట్టాడు, ఆ విధానాలు ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు కూడా అలాగే తినాలి. అర్థమైందండి? ఆ విధానం చెప్పడంలో ఇంకో కారణం ఏంటంటే నువ్వు తినాలన్నా అలాగే తినాలి. కలిపేసి అన్నీ కలిపి కూర వండకూడదు నువ్వు, అంతేనా? నువ్వు కూడా అలాగే తినాలి. పైగా ఇదిగో ఆ ప్రాసెస్లో నువ్వేం చేయాలో తెలుసా? ఏదైనా తప్పు చేస్తే, తప్పు జరిగితే అసలు ఊరుకునేవాడు కాదండి దేవుడు. ఇశ్రాయేలు కాలంలో ఏమండి, మందిరం విషయంలో కానీ, ఆయనకి ఇచ్చే బలుల విషయంలో కానీ ఏదైనా తప్పు జరిగితే సహించేవాడు, ఊరుకునేవాడు కాదు. అవునా? రాజైన ఉజ్జియా ఉన్నాడు, అవునా? రాజు మంచి పరిపాలన చేశాడు. ఏం చేయబోయాడండి? ఇదిగో ఆయన దగ్గరకు ఇదిగో యాజకులు వెళ్ళే ప్లేస్లోకి వెళ్ళాడు. మీరే నా దేవుడితో మాట్లాడతారు, అంతే కదండి. రాజైన ఉజ్జియా చేసింది ఏంటి? అదేగా. ఎప్పుడైతే ఆ పని రాజైన ఉజ్జియా చేస్తున్నాడో అప్పుడు ఏం జరిగింది? నేను చేస్తాననుకుని వెళ్ళిపోయాడు. ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. అంటే ఆయన యందు భయము చాలా ముఖ్యమైనది. ఆయన యందు భయము లేకపోతే రాజునైనా ఏం చేస్తాడు? ఆయన విడిచిపెట్టడు. అందుకే ఈ దహన బలిలో ఎందుకు ఈ ప్రాసెస్ పెట్టాడు అంటే ఇదిగో ప్రతిదీ చెప్పింది చెప్పినట్టు ఖచ్చితంగా చెయ్యాలి. చేసే ప్రతి దాంట్లో ఆయన ఏం చూస్తున్నాడు అంటే ఇదిగో దేవుని యందు భయము, భక్తి వీళ్ళకి ఉండాలి. దాన్ని చూస్తున్నాడు, దాన్ని పరిశీలిస్తున్నాడు. ఎంతమంది చేశారంటే ఇశ్రాయేల్ అందరూ కూడా పాప పరిహారార్థ బలులు కానీ ఎన్నో రకాల బలులు వాళ్ళు ఇచ్చారు దేవుడికి. ఇదిగో ఇచ్చిన ప్రతి దాంట్లో ఇచ్చింది ఎలా ఇవ్వాలో చెప్పాడు. అలాగే ఇచ్చిన మనిషిలో ఏం చూస్తున్నాడు? అతని మనసు ఎలా ఉంది, అతని హృదయం ఎలా ఉంది, దాని పరిస్థితి ఎలా ఉంది అని చూస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళిపోవాలి ఎక్కడికి? ఆదికాండము 4వ అధ్యాయము. ఇప్పుడు చదువుకుందాం మనం. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. ఎప్పటి నుంచి చూస్తున్నాడు అనగానే ఇదిగో ప్రారంభంలో బలిచ్చాడు. బలిస్తే మొట్టమొదటి ఇచ్చిన బలి దేవుడు ఏం చేశాడు తెలుసా? అంగీకరించాడా? ఫస్ట్ ఇచ్చాడు కదండి. ఫస్ట్ ఇస్ ద బెస్ట్ అనుకుంటాంగా మనం, అంతే కదండి. మొట్టమొదట చేసిన పని ఇతనండి, ఎంతోమందికి మాదిరిగా ఉన్నాడు అని మనం అనుకుంటాం. కానీ ఆ రోజు కానీ కయ్యను బలిచ్చాడు, అర్పణిచ్చాడు. కానీ మొట్టమొదటి ఇచ్చిన అర్పణను ఎందుకు తీసుకోలేదు? ఏం బాగోలేదండి? హృదయం బాగోలేదు అనేసాడు. 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును, కయ్యీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఏంటండి? మొట్టమొదట అర్పణ ఇచ్చింది ఆయనే కదండి. కయ్యీను హేబేలు అర్పణ ఇచ్చాడు, పెద్ద కొడుకు మొదట ఇచ్చాడు. మరి మొదట ఇచ్చాడుగా, కొన్ని లోపాలు జరగవచ్చుగా, కొన్ని తప్పులు జరగవచ్చుగా అనుకున్నాడు దేవుడు. ఇదిగో హృదయం బాగోలేదు, లక్ష్య పెట్టలేదు. హేబేల్ని అతని అర్పణని లక్ష్య పెట్టాడు అనగానే కొంతమంది ఏమైపోయారు తెలుసా? కయ్యను వెజిటేబుల్ ఇచ్చాడు, హేబేలు నాన్ వెజ్ ఇచ్చాడు. చూసారా? క్రైస్తవ బోధకులు మొన్న అన్నయ్య గారు చెప్పారు. ఏం చెప్పారు? నోవాహు ఏం చేశాడంట? అట్లు చేశాడు. ఇక్కడ కూడా హేబేలు ఏమిచ్చాడు? మీరు బైబిల్ అంతా మీరు చూసుకుంటే అక్కడ అడిగినవన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అర్థమైందండి? బైబిల్ అంతా మీరు చూసుకున్నా సరే గొర్రెలు, మేకలు వీటి సందర్భాలు మనకు ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి ఈ కూడా ఆధారాలుగా తీసుకుని ఇదిగో దేవుడు నాన్ వెజ్ ఇవ్వాలని నాన్ వెజ్ ఇష్టం అంటున్నారు. అంతే కదా? ఎలా మారిపోయారు చూసారా? అక్కడ సందర్భంలో దేవుడు అలా చెప్పాడు, పోనీ అలా చెప్పలేదే.
ఎందుకు లక్ష్య పెట్టలేదు అంటే ఇక్కడ చదువుకుని వదిలేశారు. మరి తర్వాత రాయించిన మాట హెబ్రీ పత్రిక 11:4 ఈ సందర్భాన్ని మళ్ళీ అపోస్తలుడైన పౌలు గారు ఎత్తారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు భవిష్యత్తులో, ఇలాగే మాట్లాడే వాళ్ళు ఉంటారు, దేవుని వాక్యాన్ని వక్రీకరించే బోధకులు వస్తారు భవిష్యత్తులో, కాబట్టి ఆలోచించాలి అంటే ఖచ్చితమైన మాట రాయించాలని అక్కడేం రాయించాడు హెబ్రీ పత్రిక 11:4 హలో 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 ఏమండి 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి, దేవుని ఎడలున్న భయము భక్తిని బట్టి ఏం చేశాడంట ఆయన? శ్రేష్టమైన బలిని అర్పించాడు. అంటే దేవునికి ఒక అర్పణ ఇచ్చినప్పుడు, ప్రారంభంలో ఇచ్చినప్పుడే ఆయన దేన్ని లక్ష్య పెట్టినని రాయబడి ఉంది. ఇదిగో కయీనును అతని అర్పణను, హేబేలును అతని అర్పణను. ఇదిగో హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు, కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు. అనంగానే ఏంటి ప్రాబ్లం, ఏంటి కారణం అనగానే ఏమంటున్నాడు? విశ్వాసం, నమ్మకం, హృదయం. ఎన్నున్నాయో చూసారా? ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమైన బలి ఇవ్వగలిగాడు. మరి ఆ విశ్వాసం కయీనులో లేకపోవడం వల్లే ఏమైపోయాడు? మరి అయిపోయింది. ఇదిగో ఈ కాలంలో కూడా కొంతమంది అర్పణలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం ఏమివ్వాలండి? అర్పణ ఇవ్వాలి. ఆ కాలంలో ఏమిచ్చారు? ఇదిగో పంటలో ఇచ్చారు, లేకపోతే గొర్రెల మందలో ఇచ్చారు. మరి ఈ కాలంలో అర్పణ ఏమివ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే దేవుడు స్వీకరిస్తాడు? ఇప్పుడు దాకా పాత నిబంధన కాలంలో ఇచ్చిన అర్పణల గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా దేవుడు ఏం కనిపిస్తుందంటే, ఇదిగో ఎవరు అర్పణ ఇచ్చినా దేవుని ఎడలో ఉన్న భయాన్ని, విశ్వాసాన్ని, దాన్ని బట్టి ఆయన అంగీకరించకపోవడం మనకు కనిపించింది. మరి ఈ కాలంలో ఏమివ్వాలి అనగానే యేసుక్రీస్తు వచ్చాడు ఈ భూమి మీదకి. ఎన్నో సంగతులు ఆయన తెలియజేశాడు. అందులో ఒకటే హెబ్రీ పత్రిక, ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. ఎన్నోసార్లు మనం చదువుకున్న మాటే. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. అంటే ఎలా చెప్తున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ, బలియు అర్పణయు కోరలేదు. మరి పాత నిబంధన కాలంలో ఎందుకు బలులు ఇచ్చారండి? పాత నిబంధన కాలంలో కొంతమంది ఎందుకు బలులు ఇవ్వవలసి వచ్చిందంటే, ఆ బలులు ఇవ్వడంలో ఆయన కోరుకుంది ఏంటి? వాళ్ళ యొక్క హృదయం, వాళ్ళ యొక్క మనసు. ఓకే, బాల శిక్షగా వాళ్ళకి అది నేర్పించాడు. ఇప్పుడు కొత్త నిబంధన కాలం వచ్చింది, ఇంకా క్లియర్గా చెప్తున్నాడు. ఏంటది? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. ఏమండి? నాకొక శరీరమును అమర్చితివి అంటే ఈ కాలంలో మనం ఇవ్వవలసిందేంటి? ఏంటండి? శరీరాన్ని. ఇదిగో దేవుడిచ్చిన శరీరాన్ని ఏం చేయమంటున్నాడు? అర్పణగా ఇమ్మంటున్నాడు. ఏమండి? అలాగే 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా మాట ఉండదు, కొరింథీ పత్రిక అనుకుంటా. ఏంటి? రోమాపత్రిక ఏమని ఉంటుందండి అక్కడ? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించండి. అంటే బైబిల్లో ప్రారంభం నుంచి చూసుకున్నా సరే, ఇస్తున్న అర్పణలను బట్టి కాక ఇస్తున్న వారి హృదయాన్ని బట్టి ఏం చేశాడు ఆయన? వాళ్ళ అర్పణల్ని అంగీకరించడం జరిగింది. కొత్త నిబంధన కాలం వచ్చేసరికి కూడా ఏం చేస్తున్నాడు? ఇంకా డైరెక్ట్గా చెప్తున్నాడు. ఏమని? ఇదిగో మీరిచ్చే బలులు నాకు అక్కర్లేదు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. అంటే కావలసిందేంటి?
మీ శరీరాలు అనగానే బలెమ్మని కాదు అక్కడ అర్థం. ఏం చేయమని? శరీరాలతో దేవుని పని చేయి. దేవుని కోసం నీ శరీరాన్ని ఏం చేయాలి? ఖర్చు పెట్టు, వాడు దేవుని పనిలో. అవునా? నీతి కార్యక్రమాలకి ఉపయోగించు నీ యొక్క పనుల్ని. ఈరోజు భూమి మీద 800 కోట్ల మందికి దేవుడు ఏమిచ్చాడు? శరీరాలను ఇచ్చాడు. మరి ఎంతమంది నీతి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు వారి యొక్క శరీరాన్ని? అలా ఆలోచిస్తే ఇదిగో అసలు నీతి కార్యక్రమం అంటేనే సరి అయిన అవగాహన లేకుండా ఉన్నారు చాలామంది. అవునా? ఇంకా నీతి కార్యక్రమాల గురించి ఎక్కడ వాడతారు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు ఇదిగో అర్పణ గురించి ఇంకొక సందర్భాన్ని రాయించాడు. ఈ యొక్క శరీరాన్ని ఇమ్మని చెప్పాడు. ఈ శరీరాన్ని ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి కూడా ఒక మాట మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం ప్రారంభంలోనే ఆ యొక్క మాటను ఆయన తెలియజేశాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు, యూదులు ఉన్న ప్రాంతంలో ఆయన పుట్టాడు కాబట్టి ప్రతి ఒక్కరి ఆలోచన ఎలా ఉంది అంటే యేసుక్రీస్తు వచ్చే కాలానికి ఇదిగో ఏ తప్పు చేసినా హృదయం ఎలా ఉన్నా పర్లేదు, దేవునికి అర్పణ ఇచ్చేస్తే సరిపోతుంది. అంతేనా? మన మనసు ఎలా ఉన్నా పర్లేదు, ఇదిగో దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే సరిపోతుంది. మనం ఏ కార్యక్రమాలు చేసినా పర్లేదు, ఇదిగో దేవుడికి డబ్బు ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నాడు, లేకపోతే ఏదన్నా వస్తువు ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అంటే లోకంలో ఒక మనిషి గురించి ఎలాగైతే ఆలోచిస్తారో పరలోకమందున్న మీ కన్న తండ్రి అయిన దేవుడి గురించి కూడా మనుషుల ఆలోచనలు అలాగే ఉన్నాయండి. అంతేనా? ఏం కావాలండి మనిషికి? డబ్బు కావాలి, లేకపోతే విలువైన వస్త్రాలు కావాలి, లేకపోతే విలువైన వస్తువులు కావాలి. ఇవి ఇవ్వంగానే ఎటువంటి ఆలోచన ఇవి ఇచ్చిన వ్యక్తి ఎలా ఉంటుంది? మనకి మంచిగా ఆలోచిస్తాం, చెడ్డగా ఆలోచిస్తామా? నా తమ్ముడు, నా అన్నయ్య, అవునా? నా తమ్ముడు, నా అన్నయ్య నాకు అవసరమైనవన్నీ ఇస్తున్నాడు కాబట్టి మంచి ఆలోచనలే ఉంటాయి. కానీ దేవుడికి అలా కాదు. హృదయం ఎలా ఉన్నా పర్లేదని భూమి మీద మనుషులు అడ్జస్ట్ అవుతారేమో కానీ దేవుడు అస్సలు అడ్జస్ట్ అవ్వడు. దేవుడు ఏ హృదయం అయితే ఇమ్మన్నాడో అది తప్ప అన్నీ ఇస్తారు భూమి మీద ఉన్న వాళ్ళు. దేవుడు ఏ హృదయాన్ని అయితే అడిగాడో అది మాత్రం ఇవ్వరండి. మిగిలిన ఏం కావాలి ఇస్తాం, మనం కూడా ఇచ్చేస్తాం. మన కష్టం ఇవ్వాలా, మన పని ఇవ్వాలా, అన్నీ ఇచ్చేస్తాం. మరి విలువైంది దేవుడు ఇమ్మన్నది ఏంటి అంటే హృదయం. అది ఇవ్వకుండా నువ్వేం చేసినా ఉపయోగం లేదు. అర్థమైందండి? అది ఇవ్వకుండా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఉపయోగం ఉందా? లేదు కదా. అంతకుముందు వారం ఒక వాక్యం చెప్పాం, మీ అందరికీ గుర్తుంది. ఏంటది? ఇంచుమించు 2 వారాలు 3 వారాల క్రితం. ఏంటి? ఎవరికి గుర్తుందండి? చెప్పండి. కాదు, అంతకుముందు వారం. ఎందుకంటే ఈ సబ్జెక్టుకి సంబంధించింది. వాక్యము విలువైంది, ఉత్తమమైంది ఏంటి? వాక్యం. అవునా? ఉత్తమమైంది వాక్యం కాబట్టి ముందే ఉండాలి, వాక్యం ఉండాలి. అలాగే ఇది కూడా మీకు ఇలాంటిదే. ముందే ఉండాలి నీ హృదయం అనేది. దేవునికి ఏ పని చేయాలన్నా ముందే ఉండాలి. తెలుసు నీకు? హృదయం అనేది దేవుని ఎడల సరిగ్గా ఉండాలి. అందుకే ఈ మాట మనం చదువుకుంది. ఈ మాట చదువుకుంటే ఇంకా క్లారిటీగా మనకు తెలుస్తుంది. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. బలిపీఠం మీద అర్పిస్తున్నారు అప్పటికి చాలామంది. వాళ్ళ హృదయం ఎలా ఉన్నా, పక్కన వ్యక్తితో వాళ్ళ హృదయం ఎలా ఉన్నా, ఎంతమందితో ఏ విధంగా ఉన్నా సరే దేవుని సమయం వచ్చేసరికి దేవునికి అర్పణ ఇవ్వాలి అన్నట్టు ఆయనకి ఏమి ఇచ్చేస్తున్నారు? అర్పణ ఇచ్చేస్తున్నాడు. ఫాలో అయిపోతున్నారు ఖచ్చితంగా. కానీ ఏం చెప్తున్నాడు? ఇలాంటి వారిని బట్టి యేసుక్రీస్తు అనగానే, కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా. ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నా, నీకు నీ సహోదరుడి మీద అన్నాడా, నీ మీద నీ సహోదరుడికి అన్నాడా? ఏమన్నా ఏం రాయబడి ఉంది? నీకు నీ సహోదరుడి మీద అనలేదు,
నీ మీద నీ సహోదరుడికి. చూసారు ఎంత తేడా ఉందో? దానికి దీనికి తేడా ఉందా? ఏదైనా తేడా అనిపిస్తుందా? ఆ మాటకి ఈ మాటకి తేడా ఉందా? చాలా తేడా ఉందండి. నీకు నీ సహోదరుడి మీద ఉండకూడదు అన్నాడు అనుకోండి, విరోధం. నీకు నీ సహోదరుడి మీద విరోధం ఉండకూడదు అన్నాడు అనుకోండి, అది కొంతవరకు తేలిక. అదే మనం చేయలేకపోతున్నాం. అవునా? అర్థమవుతుందండి? తేలిక కదా. అందరి సహోదరుని ప్రేమించాలి, ఎవరిని విరోధంగా నువ్వు చూడకూడదు. ఈ మాట ఇది కొంచెం తేలిక. ఇదే మనం చేయలేకపోతున్నాం. కానీ అక్కడ ఏం రాయించాడు? నీ మీద నీ సహోదరుడికి. అంటే నీ మీద కూడా ఏముండకూడదు ఎవరికి? అది జరుగుద్దండి. ఏమండి? నీ మీద నీ సహోదరుడికి ఏముండకూడదు? విరోధం ఉండకూడదా? ప్రభువా, నన్ను ప్రేమించు, నన్ను ఎవరిని విరోధులుగా చూడొద్దంటే బాగుంది, అంటే వాళ్ళకు కూడా నేను విరోధిగా ఉండకూడదా? అండి ఇది సాధారణమైన విషయం అనుకుంటున్నారా? నువ్వు అర్పణ ఇవ్వాలి అంటే ఎంత జాగ్రత్త పడి ఇస్తే దానికి ఉపయోగం ఉంటుందో చెప్తున్నాడు. చాలామంది ఎన్నో కార్యక్రమాలు చేసేస్తూ ముందుకెళ్ళిపోతున్నాం అనుకోండి, ఇదిగో మన హృదయం కానీ ఈ విధంగా ఉందనుకోండి, ఎంత జాగ్రత్తగా పరిశీలించుకుంటే యేసుక్రీస్తు చెప్పిన మాట జరుగుతుందో ఆలోచించండి. ఏమండి, ఎవరికి ఎందుకు కోపం వస్తుందో తెలియదు, అంతేనా? సో నలుగురు సహోదరులు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో కోపం వస్తుంది. అవునా? ఒకళ్ళు వందనాలు చెప్పలేదని కోపపడతారు, ఒకళ్ళు ఏదో మాట చెప్పలేదని కోపపడతారు. ఏమండి, గబుక్కున్న ప్రసంగం చేసామనుకోండి, పొరపాటున ఎవరికో సంబంధించిన మాట వచ్చిందనుకోండి కోపపడతారు. ఏమండి, ఈ ప్రసంగం ప్రిపేర్ అయ్యి ఇంచుమించు నెల 15 రోజులు అవుద్ది. అవునా? అప్పుడు సందర్భాలు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అలాగే అంతకుముందు ఇంచుమించు అంతే కదండి. ప్రసంగం ఎప్పుడు ప్రిపేర్ అవుతాం, ఎప్పుడు చెప్తాం, ఎవరికి తెలుస్తుంది? ఎవరికైనా తెలుస్తుంది చెప్పండి? తెలియదు. అప్పుడు సందర్భాలు వేరు, చెప్పేటప్పుడు సందర్భాలు వేరుగా ఉంటాయి. ఇతను నా కోసమే చెప్తున్నాడు కాబట్టి ఏం చేయాలి? ఏమండి, అవును నీ కోసమే చెప్తున్నా, అంతే కదండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసమే కదండి వాక్యం, బయట వాళ్ళ కోసం అయితే కాదు కదా. మరి ఆలోచించాలిగా. అంటే మనుషులు ఎలా మారిపోతున్నారు అంటే వాక్యం విని ఆలోచించే పరిస్థితి కూడా లేదండి ఈరోజు. అందుకే మనకు ఏమన్నా ఆలోచించకుండా మాట అనేస్తాం కాబట్టి బైబిల్లో ఉన్న బోధ కానీ వాటి యొక్క పూర్తి వివరణ కానీ మనకు అర్థం కావట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ మీద నీ సహోదరుడికి. అంటే అందరి మీద నీకు మంచి అభిప్రాయం ముందుండాలి, అలాగే నీ మీద కూడా ఎవరికి, ఏ సహోదరుడికి విరోధ భావం ఉండకూడదు. అంటే అర్పణ ఇవ్వాలంటే అంత కష్టమా? అంత కష్టమండి. ఇప్పుడు మరి అర్పణగా ఏమిస్తున్నాం, ఏమి ఇవ్వాలని చెప్పాడు? సజీవ యాగముగా శరీరాన్ని ఆయనకి అర్పించాలి. మరి సజీవ యాగంగా ఆయనకి శరీరాన్ని అర్పించమన్నాడు అంటే యేసుక్రీస్తు చెప్పింది బలిపీఠం వద్ద అర్పణకు వెళ్ళినప్పుడు ఇంత జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, మరి సజీవ యాగంగా శరీరాన్ని అర్పించమన్నాడు. ఆయన కూడా ఏం చేశాడు? యేసుక్రీస్తు ఏం చేశాడండి? సజీవయాగముగా ఆయన కూడా శరీరాన్ని అర్పించాడు. ఎఫెసీ పత్రిక 5:2 ఎఫెసీలకు రాసిన పత్రిక 5 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మళ్ళీ మొదటి నుంచి చదువు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన ఆయన ఎవరిని ప్రేమించాడండి? మనల్ని ప్రేమించాడు. మనం ఏమన్నా మంచోళ్ళమా అండి? ఆలోచించిన, మనం ఏమన్నా మంచోళ్ళమా? చాలా కుళ్ళోళ్ళం మనం, అంతేనా? పైకి కనిపించం కానీ చాలా చెడ్డోళ్ళం మనం. కయ్యీని హేబేలు ఉన్నారండి, వీళ్ళిద్దరికి తేడా ఏం రాలేదు. కయ్యీనికి హేబేలు మీద కోపం చంపేంత గొడవ ఎందుకైందండి? కారణం ఏమి ఉండదు, చిన్న కారణమే. దేవుడు లక్ష్య పెట్టాడు, లక్ష్య పెట్టలేదు. హేబేలు అర్పణ అంగీకరించలేదు. హేబేల్ని మెచ్చుకోలేదు. మళ్ళీ తర్వాత చేయొచ్చుగా, మళ్ళీ అర్పణ ఇవ్వచ్చుగా, అంతే కదండి. అవకాశం లేదా?
అప్పుడుతో జీవితం అయిపోయిందా? ఒకటే అర్పణ ఇచ్చారు వీళ్ళిద్దరూ. అవునా? కయ్యను కానీ హేబేలు కానీ ఇచ్చింది ఒకటే అర్పణ. ఏమైపోయారు? ఒకడు నరకానికి వెళ్ళిపోయారు, ఇంకోళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు. ఇంకో అర్పణ ఇచ్చే అవకాశం ఉందా? ఉంది, ఆగొచ్చుగా, అవకాశం ఉంది కదా. ఏమైపోయాడు మరి? ఏమంటారు దీన్ని? ఇందాక చెప్పింది అనరా, చెప్పండి. అవునా? అయితే మరి ఇలాంటి వాళ్ళ కోసం ప్రేమించి వచ్చాడా దేవుడు? ఇలాంటి వాళ్ళని మార్చడానికి వచ్చారా? అవునండి, ఇలాంటి వాళ్ళని మార్చడానికి ప్రేమించి వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చే కాలంలోనే అక్కడ యేసుక్రీస్తునే ప్రశ్నలు వేస్తూ యేసుక్రీస్తునే ముప్పు తిప్పలు పెట్టాలని ఎన్నో ఆలోచనలతో ఎవరున్నారు? అదిగో అప్పుడు దాకా శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రం పట్టుకున్నారు. కానీ అందులో ఉన్న మాటలు తెలియకపోయినా సరే ఏం చేశారు తెలుసా? ఇదిగో ఏదో ఒక రెఫరెన్స్ చదివేసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రతిదానికి కూడా ఏం చేశాడు ఆయన? సమాధానాలు చెప్పాడు. అంటే పాపులుగా ఉన్న మనల్ని, ఈ భూమి మీద ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు చేస్తాం. మనం పైకి మాత్రం ఎలా కనిపిస్తాం? భక్తిగా కనిపిస్తాం. చర్చిలో, సంఘంలో ఉత్తముల్లా మనం కనిపిస్తాం. అవునా? ఏంటంటే నేనే నేరం చేశానండి, నేనే ఘోరం చేశానండి అంటాం గట్టిగా మాట్లాడితే. అంతేనా? నీ హృదయం తెరిస్తే ఏం కనిపిస్తాయి? ఏమండి? బయట జరిగే నేరాల కన్నా నీ హృదయంలో ఆలోచించే ఘోరాలే ఎక్కువ. అవునా? ఇలాంటి వారిని ఏం చేశాడు యేసుక్రీస్తు? ప్రేమించాడు. ఎందుకు? నీ మనసు మార్చాలి, నీ హృదయం మార్చాలి, నిన్ను పవిత్రపరచాలి. అంటే ఏం చెయ్యాలి? పరిమళ వాసనగా ఉండుటకు, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అవునా? అర్పణగాను బలిగాను అర్పగించుకున్నాడు. ఆ బలి ఎలా ఉందో తెలుసా? ఆయనకి ఇంపైనదిగా ఉంది, పరిమళ వాసనగా ఆయనకి ఉంది. అంటే ఇందాక మనం ఎన్నో మాటలు అర్పణ గురించి మనం చెప్పుకున్నాం కదా. ఏమని మాట్లాడుకున్నాం అంటే, అర్పణ కాదు ఇంపైన వాసన, ఇచ్చిన మనిషిలో ఉన్న భయాన్ని, భక్తిని, నమ్మకాన్ని, దాన్ని బట్టి ఆయన ఇంపైన వాసనగా స్వీకరిస్తున్నాడు అర్పణ అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఇదిగో అదే మాట ఇక్కడ ఎలా రాయబడి ఉందో చూసారా? యేసుక్రీస్తు ఎలా అర్పించుకున్నాడు? ఇంపైన వాసనగా, తన్ను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అయిపోయిందా? అయిపోయింది. మరి మనల్ని ఏం చేయమంటున్నాడు? కావున మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏ ప్రేమ? యేసుక్రీస్తు ఒకానొక కాలంలో ప్రాణం పెట్టే ప్రేమ చూపించాడు కదా. ఇందాక నుంచి డాడీ గారి నోటి నుంచి అయ్యే మనం వింటున్నాం. అవునా? నాయకుడు అనేవాడు కానీ, సేవకుడు అనేవాడు కానీ, ఆ పేరు పదం పలకాలి, ఆ పేరు పెట్టుకోవాలి అంటే ముందు ఏం చేసేవాడై ఉండాలి? సేవ చేసేవాడై ఉండాలి, ప్రాణం పెట్టేవాడై ఉండాలి, ప్రజల కోసం ప్రాణం పెట్టడానికి ముందు అడ్డెళ్ళేవాడిగా ఉండాలి అని ఎన్నో మాటలు మనం విన్నాం. యేసుక్రీస్తు కూడా అలాగే చేశాడు. ఈ భూమి మీద ఉన్న ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వాళ్ళందరి ప్రాణాలని, వాళ్ళందరినీ రక్షించడం కోసం ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రాణం పెట్టాడు. కాబట్టే ఆయన మహనీయుడయ్యాడు, గొప్పవాడయ్యాడు. ఈ రోజుకి ఆయన నేర్పుతున్న బోధనలు మనం పాటిస్తున్నాం. అలాగే ఇంకొక భక్తుడు బైబిల్లో మనకున్నాడు. ఆయన గురించి కూడా మాట్లాడుకుని మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. నిజంగా ఇలాంటి లక్షణాలు మనలో ఉన్నప్పుడే, ఒక క్రీస్తును చూసినప్పుడు కానీ, బైబిల్లో ఎంతోమంది భక్తుల్ని మనం చూస్తున్నప్పుడు కానీ, ఇదిగో ఈ లక్షణాలను చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఇలాంటివి మనలో ఉంటేనే దేవుడున్న లోకానికి చేరతాం. 10వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. ఏమండి? ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరీలో ఉండెను. అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవారై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇదిగో ఒక భక్తుడు గురించి చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇదిగో తాను చేస్తున్న కష్టం,
ద్వారా వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కూడా ఎవరికి అర్పిస్తున్నాడు, ఎవరికి సమర్పిస్తున్నాడు అంటే, ఎవరికి సమర్పిస్తున్నాడంట? ధర్మ కార్యాలు. అంటే ఏంటి? లేని వారికి ఇవ్వడం. ఇదిగో తనకు అవసరమైనవన్నీ కూడా ఇదిగో తనతో పాటు ఉండేవారికి కూడా ఉండాలని ఎన్నో ధర్మ కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేయడం మనకు కనిపిస్తుంది. నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏమని? నీ మీద నీ సహోదరుడికి ఏమైనా విరోధం ఉందా అని మాట్లాడుకున్నాం కదా. ఇదిగో ఆ సందర్భం గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ కొర్నేలు గారి గురించి మాట్లాడుకోవాలి. ఈయన మీద ఇదిగో ఈయన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ విరోధము ఉండదు. అవునా? ఆ సందర్భం మొత్తం మీరు చదువుకుంటే ఇదిగో సేవకులు కానీ, ఆయనతో పాటు ఉన్నవారు కానీ, ఆయన ఇంటి వారు కానీ, ప్రతి ఒక్కరి ఎడల ఈయన ఎలా కనిపిస్తాడో తెలుసా? ఇదిగో ఈయనకి ఎవరి మీద ఉండదు, ఇదిగో ఈయన మీద కూడా ఎవరికి ఏ విరోధము కూడా ఉండదు. ఒక చక్కటి జీవితాన్ని, ఒక చక్కటి బ్రతుకును బ్రతుకుతున్నాడు. బ్రతుకుతున్న ఈయన దగ్గరికి దేవుడు వాక్యాన్ని పంపించి, పేతురు గారిని పంపించి, ఆ వాక్యాన్ని ప్రకటించి, బాప్తిస్మం ఇప్పించి, ఇదిగో ఉన్నతమైన కార్యక్రమాల్లో ఇతన్ని కూడా పాలు పొందే విధంగా, యేసుక్రీస్తులోనికి రక్షణ పొందే విధంగా చేయడం అనేది ఈయన జీవితంలో మనకి కనిపిస్తుంది. ఆలోచించండి. దేవుడికి అర్పణ అనగానే ఒకనాటి కాలంలో చాలామంది భక్తులు అందరూ కూడా ఇచ్చారు. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. అవి రాయించాడు దేవుడు. వాటిని మనం పరిశీలించాం. అలాగే కొత్త నిబంధన కాలం వచ్చేసరికి కూడా నీ శరీరాన్ని ఇమ్మంటున్నాడు. ఓకే, నీ శరీరం అనగానే శరీరం వచ్చి ఉండిపోతే సరిపోదు, పైగా ఇంకేమమ్మంటున్నాడు? నీ హృదయము ఆయనకి సమర్పించమంటున్నాడు. ఒకనాటి కాలంలో భక్తులు సమర్పించాడు, ఒక కొర్నేలు అని ఆయన సమర్పించాడు. ఆ తర్వాత ఉన్న అపోస్తలులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శరీరాలని సజీవ యాగముగా దేవునికి సమర్పించి సువార్త పనిలోనే వీళ్ళందరూ కూడా ప్రాణాలు పెట్టి బలి అయినట్టు వీళ్ళ జీవితాల్లో మనం చదువుకుంటున్నాం ఎన్నో సంగతులు. ఇదిగో ఈ మాటలు విన్న మనం ఎలా ఆలోచిస్తాం ఒక్కసారి ఆలోచించండి. ఒక పేతురు గారిలా ఉందామా? యేసుక్రీస్తు చెప్పాడు ఒక కొర్నేలు గారిలా ఉందామా? లేకపోతే కయ్యేనులా ఉంటామా? ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్క పైకి ఒకలాగా, లోపల ఒకలాగా మన యొక్క ఆలోచనల్ని నెరవేర్చుకోవడం కోసం, మనకి వచ్చిన దాన్ని యథార్థమని చెప్పడం కోసం బైబిల్లో ఉన్న మాటల్ని మీరు తీసుకున్నట్లయితే మీరు చాలా ఫెయిల్ అయిపోతారు. ఇదిగో దేవుని కోసం బ్రతకాలి అంటే ఇదిగో ఎలా ఇవ్వాలంటున్నాడు అర్పణ? ఇదిగో నువ్వు అర్పణ ఇవ్వాలి అంటే నీ చుట్టూ ఉన్నవారి కూడా నీ ఎడల ఎలా ఉండాలి? మంచి పేరు ఉండాలి. అందుకే కొర్నేలు గారు అధ్యాయం మీద చదువుకుంటే మంచి పేరు, ఎన్నో లక్షణాలు మనకు కనిపిస్తాయి, ఎన్నో గుణగణాలు ఆయనలో. ఎంత అధికారం ఉన్నప్పటికీ కూడా ఇదిగో చుట్టుపక్కల ఉన్న వారికి మేలు చేసిన గుణాలే ఆయనలో మనకి కనిపిస్తాయి. ఇవన్నీ మాటలు విన్న మనం అర్పణ ఇస్తున్నాం, శరీరాన్ని దేవునికి సమర్పించాలి. ఇచ్చేది కూడా హృదయంతో కలిపి మనం ఇవ్వాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటివరకు తండ్రి కొన్ని మాటలు తండ్రి మేము తెలుసుకున్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి మేము ఆలోచిస్తూ తండ్రి అంతవరకు సహించే మీ పిల్లలు ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.